జనరల్ గా మమ్మీ డాడీని చూసినప్పుడు చాలా క్యూట్ గా ఉంటారు. సో హ్మ్. మనకు ఆన్ కెమెరా చూపించకపోయినా నీకు తెలుస్తది కాబట్టి. ఆ! సో ఇప్పుడు ఆవిడ చెప్తున్న ప్రకారం ఇంకా అనిపిస్తది. అవును. సో నీకు కూడా అలాంటి హస్బెండ్ రావాలనిపిస్తదా? ఆబ్వియస్లీ ఏ అమ్మాయికైనా ఉంటది. కాకపోతే చాలా మంది అమ్మాయిలకి నాకు ఒక 6 ఫీట్ ఉండే అబ్బాయి, డబ్బులు, ఆస్తులు బాగుండాలి ఇలా హ్మ్. అనుకున్నాను. మనకు అవన్నీ కాదు. నేను మమ్మీకి కూడా అదే చెప్తా. అదే ఒక 2 ఇంచులు డాడీ ఎలా తక్కువున్నా పర్లేదు చూసుకుంటారు? కదా! పర్లేదు కానీ నన్ను అయిపోతుంది. హ్యాపీగా నన్ను హ్యాపీగా చూసుకునేటట్టు నా కెరియర్ కి అడ్డు రాకుండా సపోర్ట్ చేసే వాళ్ళైతే చాలు. హ్మ్. మరి ఇప్పుడు ఎలా తయారయ్యారంటే అబ్బాయిలు వాళ్ళకి ఏదో కోపం వచ్చినా నువ్వు నవ్వితే చాలులే. అదేం అంటే లేదు. ఎవరి లైఫ్ లో అయినా సరేనండి, డబ్బు ఇంపార్టెంట్ కాదు. నేను ఇది ఒక్కటి చెప్పగలుగుతాను. ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుల్లో అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని సరే, అబ్బాయిలన్నా డబ్బుల గురించి ఆలోచించట్లేదు. పేరెంట్స్, అమ్మాయిల కంటే పేరెంట్స్ ఆలోచిస్తున్నారు. డబ్బు ఇంపార్టెంట్ కాదు లైఫ్ లో. హ్మ్. ఇప్పుడు నా తరపున వచ్చేసి మా ఆయన ఫ్యామిలీ చూసుకుంటే అందరు రిచ్, అందరు డబ్బున్న వాళ్ళే. వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఒక సండే గాని నెలకు ఒకసారి గాని బయటికి పోయి సరదాగా భార్యతో పిల్లలతో సరదాగా తిరిగింది లేదు, సరదాగా చూసుకున్నది లేదు. హ్మ్. డబ్బు ఉంది, టీవీ ఉంది, చూసుకో. డబ్బు ఉంది, పని వాళ్ళని పెట్టే ఇంట్లో పని వాళ్ళు చేస్తారు. ఇంకెందుకు నువ్వు ఇంట్లో సరుకులు తెచ్చేసి తిని ఇంట్లో ఉండంటారు. అది ఒక లైఫా? అదేగా. ఇప్పుడు నాకు డబ్బు లేదు, నా భర్త నన్ను మహారాణిలా చూసుకుంటున్నాడు.